సో ఏపీలో జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 67 మందికి పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే టెస్ట్ చేసిన ప్రతి 6గురిలో ఒకరికి కోవిడ్ నిర్ధారణ జరిగింది. కడప, గుంటూరు, కృష్ణా, విశాఖ, కాకినాడ జిల్లాల్లో కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో 4 మృతి చెందినప్పటికీ వాళ్లకు ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది. సో మరి విజయవాడలో పరిస్థితి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, విజయవాడలో ఇప్పటివరకు ఎన్ని కేసెస్ నమోదయ్యాయి? విజయవాడలో చూసుకుంటే ఇప్పటివరకు అయితే కోవిడ్ కేసులు అనేది నమోదు కాలేదని మాత్రం వైద్య శాఖ అధికారులు అంటున్నారు. అయినా కానీ ఇటు వైద్య శాఖ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆసుపత్రిలో ఇప్పటికే కోవిడ్ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులో కూడా దాదాపు 10 బెడ్లు ఉండేట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులు సూచనలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నర్సులతో పాటు మొత్తం కూడా వైద్య సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పటికే 12 కేసులు నమోదు కావడంతో మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఇటు జీజీహెచ్లో చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఐసోలేషన్లో ఇక్కడ బెడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొన్నాయి. అదేవిధంగా ఇటు ఆసుపత్రుల్లో అవసరమైన మేర పీసీఆర్ టెస్టింగ్ కిట్లు, సెలైన్లు, ఆక్సిజన్ బెడ్లు, అదేవిధంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే పీపీఈ కిట్లు మరియు N95 మాస్కులను కూడా తగినంతగా ఉంచుకోవాలని ఇప్పటికే వైద్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను కూడా ఇటు అధికారులు రంగంలో దించిన పరిస్థితులు నెలకొన్నాయి. శాంపిల్స్ను కూడా అంటే ఇక్కడ కోవిడ్కి ఎవరైనా వస్తే వాళ్ళ శాంపిల్స్ను కూడా ఎప్పటికప్పుడు పూణేలోని ల్యాబులకు పంపిస్తున్నారు. అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు అంటే ఎవరు కూడా గతంలో కోవిడ్ వచ్చిన సందర్భంగా కూడా పానిక్ గురై అంటే కోవిడ్తో కాకుండా పానిక్ గురై ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంటిన్యూగా జ్వరం లాంటివి వస్తే వెంటనే ఆసుపత్రిలో చూపించుకొని ఎవరు కూడా కోవిడ్ ఉన్నదని మాత్రం భయపడదు. ఎందుకంటే కోవిడ్ కన్నా కూడా భయంతో ఎక్కువగా చనిపోతారన్న కారణంగా ఇటు అవగాహన కార్యక్రమాలను కూడా వైద్య శాఖ అధికారులు ఇక్కడ ఆసుపత్రులపై ఉంటున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అన్ని జీజీహెచ్ ఆసుపత్రుల్లో ఇటు కోవిడ్ కిట్లని అందుబాటులో ఉంచింది. అదేవిధంగా వైద్య శాఖ అధికారులను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి నెలకొన్నాయి.